డైరెక్టర్ గారు ఫస్ట్ థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. హలో సార్. ఫస్ట్ మన దక్షిణ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి ప్లీజ్. సాయిదన్షిక గారు నమస్కారం. మీరు యాక్చువల్లీ హీరోయిన్స్ అంటే స్టీరియో టైప్ చేస్తారు యూజువల్లీ చాలామంది, బట్ మీ చాయిసెస్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాట్ ఈజ్ యువర్ మోటివేషన్ టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ బాక్స్? నాకు డ్రైవ్ వస్తుంది సార్. సెట్కి వెళ్ళినప్పుడు ఈజీగా నేను నా క్యారెక్టర్ ఏదైనా క్యారెక్టర్ కొత్తదిగా చేయలేదంటే, ఏదైనా కొత్త పని చేయలేదంటే బోర్ కొడుతుంది. ఈ 9 to 5 జాబ్ అవి అనేది నాకు సెట్ అవ్వదు, రొటీన్గా చేయడం. సో అలాగే సినిమాలో నేను సెట్కి వెళ్ళినప్పుడు ఆ డ్రైవ్ ఉండాలి, బికాజ్ ఇది నా ప్యాషన్ ఇది. అండ్ నాకు ప్రతి క్యారెక్టర్స్ స్క్రీన్లో ఇది అండ్ సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్ అండి. మనీ పెడుతున్నారు యునో, అండ్ ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ వై మేము చూస్ చేసిన ప్రతి ఫిల్మ్స్. అఫ్కోర్స్ బిగినింగ్లో డైరెక్టర్ నాకు క్యారెక్టర్స్ ఇచ్చారు. కొన్ని టైం తర్వాత కొద్దిగా మెచ్యూర్డ్ అయిన తర్వాత నేను చాలా సెలెక్టివ్గా చూస్ చేస్తున్నాను. అండ్ అది మేము రెస్పాన్సిబిలిటీ తీసుకున్నామండి. అదే. బట్ వెన్ యూ ఫస్ట్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సినిమా ఏదైనా చేసినప్పుడు ఇట్ ఈస్ డిఫరెంట్. బట్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే పీపుల్ డూ స్టీరియో టైప్, ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్లోనే అవే ఆఫర్ చేస్తారు. మీరు అదేలా కౌంటర్ చేస్తారు? చాలా కష్టం సార్. ఇప్పుడు కవ్వాలి లాగా ఒక ఫిలిము, లేదంటే ఆ ముందుకు చేసిన పేరాన్మై, పరదేశీ లాగా ఏదైనా ఒక ఫిల్మ్ టచ్ చేసి అది హిట్ అయితే, సక్సెస్ఫుల్గా అయితే ఇంకా కష్టం అవుతుంది యూనో, అది రీచ్ అయితే. అలాగే ఒక 10 ఫిల్మ్స్ వస్తుంది. నాకు కూడా అలాగే, అలా వచ్చిన తర్వాత కూడా మధ్యలో ఏదైనా వస్తుంది, అది పిక్ చేస్తాను. సో అదే. డైరెక్టర్ గారు, మంత్రా వచ్చి ఒక 17-18 ఇయర్స్ అయిందేమో. అవునండి. మీ సినిమాలు చూస్తే అండర్లయింగ్ థీమ్ కొంచెం డార్క్ జోనర్ తీసుకుంటారు. అండ్ విమెన్ని వల్నరబుల్గా కనిపిస్తారు ఒక చోట అదే విమెన్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు. ఒక ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. ఒక 17-18 ఇయర్స్లో యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ కానీ, యాజ్ ఏ టెక్నికల్ పర్సన్గా కానీ మీరు ఎవాల్వ్ అవుతారు, ఆడియన్స్ కూడా ఎవాల్వ్ అవుతారు. బట్ స్టిల్ ఆ థీమ్కి మీరు స్టిక్ అవుతున్నారు. వాట్ ఈస్ దట్ అటాచ్మెంట్ మీకు? అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేపిస్తున్నానండి, దాని గురించే. అవును, మీ సినిమాల్లో ఎక్కువ అలాంటి టోన్ కనిపిస్తుంది. అదే అండి. అంటే ఫస్ట్ మంత్ర సినిమా చేయకముందు నేను ఒక లవ్ స్టోరీ తీసుకొని తిరిగానండి నేను. అది వర్కౌట్ కాల. అప్పుడు ఇలాంటి ఆఫర్ ఒకటి వచ్చింది, ఇలాంటి సినిమా చేద్దామని. అప్పుడు సరే ముందు మనం డైరెక్టర్ అయితే చాలు అని సినిమా స్టార్ట్ చేశాను మంత్ర. అలా జరిగిపోయిందండి. అది హిట్ అయిన తర్వాత మళ్ళీ నేను లవ్ స్టోరీ పట్టుకొని మళ్ళీ తిరిగా. అంటే కొన్ని 2-3 పెద్ద కంపెనీలు అడ్వాన్స్లు కూడా ఇచ్చాయి. అవి కూడా వర్కౌట్ కాల. అంటే వర్క్ చేస్తూ కొన్ని 2-3 మంత్స్ తర్వాత ఆగిపోవడం సమ్ రీజన్స్ వల్ల అట్లా బ్యాక్ అయిపోయిన తర్వాత 4 years గడిచిపోయింది నాకు. అప్పుడు మళ్ళీ అనుకోకుండా నేను శ్రీశైలం వెళ్ళి వస్తున్నానండి. ఆ టైంలో ఒక 10 మంది సాధువులు గుంపుగా వెళ్తున్నారు. వాళ్ళని చూసి అరే వీళ్ళు 10 మంది ఉంటేనే ఇట్లా ఏదో ఒక తిరిగి చాలా అట్రాక్ట్ అయిపోయాను నేను. వీళ్ళంటి వాళ్ళు స్క్రీన్ మీద ఒక 100 మంది 1000 మంది ఉంటే ఎలా ఉంటుంది థాట్ వచ్చిందండి. అప్పుడు అక్కడి నుంచి మంగళ కథ పుట్టింది. అట్లా అనుకోకుండా మళ్ళీ లేడీ వంటెడ్ సినిమా చేయాల్సి వచ్చింది. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు దక్షిణ. మా ప్రొడ్యూసర్ అశోక్ నాకు ఎప్పటి నుంచి ఫ్రెండ్ అండి. అతను సడన్గా అశోక్ ఫోన్ చేసి మనం సినిమా చేద్దాం అన్నారు. ఎలాంటి పాయింట్ చేద్దాం? ఆల్రెడీ నాకు ఒక స్టాంప్ వేసారు, లేడీ వంటెడ్ సినిమా చేస్తాడు, మంత్ర చేశాడు, మంగళ చేశాడు, నీకు ఇమేజ్ అది స్ట్రాంగ్గా ఉంది, అలాగే మనం లేడీ వంటెడ్ సినిమా చేద్దామంటాడు. సరే మళ్ళీ నాకు చాలా గ్యాప్ వచ్చింది కదా, సరే చేద్దాం మళ్ళీ. అట్లా ఈ దక్షిణ పుట్టింది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హాయ్. మీ సినిమా ఫస్ట్ మంత్ర తర్వాత మంగళకి మీరే ప్రొడ్యూస్ చేశారు కదా? అవునండి. తర్వాత మళ్ళీ ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటండి? అంటే మంత్రతో మంచి హిట్ అయింది, మీ కెరియర్ బాగా వెళ్తుంది. తర్వాత మంత్ర 2 అని చెప్పి వచ్చింది, మంత్ర సీక్వెల్ అండ్ డైరీ అని చెప్పి ఒక సినిమా వచ్చింది, కానీ మీది కాదు. అది కాదు.
మంత్ర 2 కూడా నాది కాదండి. అదే మంత్ర 2 మీకు కాదు. మంగళ చేశారు. మంగళ తర్వాత ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే మంగళ అయిపోయిన తర్వాత నేను కర్ణాటక వెళ్ళా. ఒక కన్నడ సినిమా ఆఫర్ వచ్చింది నాకు. అది కూడా పెద్ద బడ్జెట్ ఫిల్మ్. దాని మీద ఒక 6 months వర్క్ చేశా. అది ప్రాజెక్ట్ వర్కౌట్ కాల. అది అయిపోయింది. అట్లా చాలా ప్రాజెక్ట్స్ స్టార్టింగ్ స్టేజ్లోనే 2-3 సిటీస్ జరగడం, డిస్కషన్ జరగడం, తర్వాత ఆగిపోవడం అలా జరుగుతూ వచ్చింది. అందువల్ల ఈ గ్యాప్. అంటే మంత్ర సక్సెస్ అయింది, బాగా హిట్ అయింది మీ ఫస్ట్ సినిమా. ఆ మంత్ర ఇంపాక్ట్ మీకు ఇప్పటివరకు డైరెక్ట్ మీ ప్రొడ్యూసర్ గారు కూడా ఇప్పుడు ఈ సినిమా కూడా వచ్చి ఈ లేడీ ఓరియంటెడ్ ఇలాంటి సినిమా చేద్దామని చెప్పి అని మీ లవ్ స్టోరీని కూడా ముందుకు వెళ్ళకపోవడానికి కారణం మంత్రాది మీకు ఒక ప్లెజరా? నాకు ఏ మూవీ అయినా ఒకటేనండి. నాకు నేను ఒక బ్రాండ్ రావడం అనేది కూడా గొప్ప విషయమే. ఓకే, నేను అనుకున్నాను, నేనే దాన్ని ఫీల్ అవ్వను నేను. ఎందుకంటే నెక్స్ట్ నేను మంచి ప్రొడ్యూసర్ దొరికి లవ్ స్టోరీ చేస్తాను, లవ్ స్టోరీ కూడా చేయాలి నేను. అందువల్ల నాకు ఆ ఇమేజ్ వల్ల నాకు ప్రాబ్లం ఏం లేదు, హ్యాపీగానే ఉన్నా. ఓకే, నాది బెస్ట్. థ్యాంక్ యూ. సాయిధన్ సార్. అండ్ ఇంకొకటి సార్, దక్షిణ టైటిల్ ఒక ఇదేంటండి అంటే జస్టిఫికేషను. దంశిక ఉంది, దంశిక పేరు పెట్టినా బాగా వెళ్ళచ్చు. ఆ దక్షిణ అనే పేరుకి చెప్తాను. దక్షిణ అంటే అందరూ ఏమనుకుంటారంటే గుళ్ళో పూజారికి ఇచ్చే దక్షిణ అనుకుంటారు. కానీ చాలామందికి తెలియని మీనింగ్ ఉంది ఆ పేరుకి. దక్షిణ అంటే ఎఫిషియన్సీ, సమర్థత. ఇందులో క్యారెక్టర్ పేరే, హీరోయిన్ పేరే దక్షిణ. అది ఎందుకు పెట్టారంటే ఇందులో తను పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తుంది, తను ఎలా డీల్ చేస్తుంది, తన సమర్థత అంటే అన్నీ కలిసి వస్తాయి కాబట్టి దక్షిణాన్ని పెట్టా. ఓకే సాయిధన్ సార్, హాయ్. 2016 కబాలి వచ్చింది. కబాలి దంశిక అని అంటారు. దాని తర్వాత మీ దగ్గరికి అంటే మీరు సినిమాలు చేశారు కానీ ఏది అంత సక్సెస్ కాలేదు. అంటే మీకేమైనా డిస్క్రిమినేషన్ ఉందా అంటే, లేదంటే స్క్రిప్ట్ మంచి స్క్రిప్ట్లు రాలేదా? అంటే మీ మంచి యాక్టరు 2016 చూసినప్పుడు కోడ్ మధ్యలో జరిగిందండి. అది మేము అప్పుడప్పుడు మర్చిపోతున్నాము. ప్రతి సినిమా మారిపోయింది కోవిడ్ తర్వాత. ఓటీటీ ప్లాట్ఫామ్ ఓపెన్ అయింది, అందరికీ ఆపర్చునిటీ లేవు. సో ఓన్లీ బిగ్ స్టార్స్ ఫిల్మ్స్ రిలీజ్ అయింది. సో ఇవి అన్నీ మీకే తెలుసు. సో ఆ సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి, అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజను. అండ్ పోస్ట్ షికారు కోడ్ హిట్ అయింది. అండ్ కోడ్ హిట్ అన్న ముందుకు తమిళ్లో ఇరుటన్ ఒక ఫిలిం రిలీజ్ అయింది. లాభం ఒకటి చేశారు. అది వదిలేయండి. అది నేను అవును, అది నేను నా ఫస్ట్ ఫిలిం జననాథన్ సార్ కోసం చేశాను. బట్ ఇరుటన్ అని ఒక ఫిలిం అక్కడ చాలా బాగా రన్ అయింది. అండ్ తర్వాత కోడ్ ఫినిష్ అయిన వెంటనే దక్షిణ కమిట్ చేశాము. మేము డబ్బు ఉంది, డబ్బు లేవు, ఆ సిచ్యువేషన్ పెట్టుకుని నేను ఇంతవరకు సినిమా చేయలేదు సార్. మేము ఎంత కష్టపడినా సరే ఫ్రెండ్స్ కోసం చేస్తాను. బట్ మనసు పూర్తిగా అలాంటివి పని నేను చేయను. ఎందుకంటే సెట్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఉండాలి, మనసు పూర్తిగా ప్రజెంట్గా ఉండాలి, ఆ క్యారెక్టర్ లోపల తీసుకొని చెయ్యాలి. సో అలాంటివి మూవీసే ఎక్కువ నేను సైన్ చేస్తాను అండి. సో అప్పుడు వచ్చిన ఫిలిం దక్షిణ. నాకు తులసి సార్ అద్భుతంగా ఒక ఫిలిం నా కోసం ఇచ్చారు. నేను డెఫినెట్గా ఇది నేను మర్చిపోను. నా కెరియర్లో డెఫినెట్గా నన్ను ఒక వేరే వేరియేషన్లో చూపించిన ఫిలిం అనేది దక్షిణ ఖచ్చితంగా. ఓకే, నాది బెస్ట్. థ్యాంక్ యూ. అశోక్ గారు, ఇందాక తప్పించుకున్నావు కదా, ఇప్పుడు తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు, అందుకే కూర్చోబెట్టి. తులసిరామ్ గారు మీ ఫ్రెండ్ అని చెప్పారు. మంత్ర మంగళ సినిమా చూసుంటారు. ఈ దక్షిణ సినిమా వాటి రెండింటిని మించి ఉంటుందా, ఎలా ఉంటుంది? డెఫినెట్లీ. అంటే మీరు ఏం గమనించారు? అది మీరు సినిమా చూసి చెప్తే బాగుంటుంది, నేను చెప్పడం కన్నా. అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా ప్రొడ్యూసర్గా, సినిమా ఎలా ఉంటుంది ఏంటి అని. ఇట్స్ డిఫరెంట్గా వైలెంట్గా ఉంటుంది. ఆయన బ్రాండ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకే, సాయిధన్ గారు, అటువైపు ఉన్న పోలీస్ క్యారెక్టర్ చేయడం అంటే ఎవరైనా చేస్తారు హీరోయిన్స్, కానీ ఇటువైపు ఉన్న క్యారెక్టర్ చేయాలంటే కొద్దిమంది మాత్రమే చేస్తారు. ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు మీరు? వేరే ఎవరు గురించి నాకు తెలీదు, ఎందుకంటే నా పని నేను చేస్తాను అంతే.
నాకు వచ్చిన ఫిలింలో డైరెక్టర్ ఏం చెప్తున్నారు, ఆ స్టోరీ ఎలా ఉంది, ఆ కథ మొత్తం ఎలా ఉంది, అదే చూస్తాను అండి. ఆ క్యారెక్టర్కి మేము సెట్కి వెళ్ళినప్పుడు ఆలోచించను, దీంట్లో ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, లేదంటే దీంట్లో ఎక్కువ కష్టం ఉంది, అవి అని నేను చూడను. నాకు సినిమా అంటే ప్రాణం. అలాగే నా క్యారెక్టర్స్ కూడా నేను ట్రై చేస్తాను అండి. ఎంత ఒక స్క్రీన్ మీద ఒక క్యారెక్టర్, ఒక సిచ్యువేషన్, ఒక రియాక్షన్ రావడానికి అంతసేపు ట్రై చేస్తాను. సో అలాగే ఈ ట్రాన్సిషన్ పార్ట్ కూడా నేను యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఒక ఎమోషన్ దాటి వెళ్ళడం అనేది కొన్ని ఫిల్మ్స్లో జరుగుతుంది. అది డెఫినెట్గా ఈ ట్రాన్సిషన్ పార్ట్లో జరిగింది, ఎక్కువ జరిగింది. నా లైఫ్ మీద ఉన్న వ్యూస్ చాలా మారింది. అప్పుడప్పుడు బ్రేక్ డౌన్ అయ్యాను ఈ క్యారెక్టర్ చేసినప్పుడు. క్లైమాక్స్ అలా ఆపలేదు. ఒక 20 minutes నాకు ఆ ఎమోషన్ ఆగట్లేదు. మేము చూడండి, October 4th చూసి చెప్పండి. ఆల్ ది బెస్ట్. తులసిరామ్ గారు సార్, మీ 2 సినిమాల్లో మంత్ర, మంగళ మాతో స్టార్ట్ అయ్యాయి. ఇది 3వ సినిమా ఎందుకు దక్షిణ అని పెట్టారు? అంటే అది అనుకోకుండా జరిగింది. మంత్ర తర్వాత మంగళ అనే టైటిల్ అందరూ అడిగారు, మీరు అడిగినట్టు చాలా అడిగారు, మాతో పెట్టచ్చు టైటిల్ సెంటిమెంట్గా బాగుంటుందని. నేను అలాంటివి నమ్మనండి. ఈ స్టోరీకి ఏం కావాలి, స్టోరీని బట్టి నేను క్యారెక్టర్లకి పేర్లు పెడుతుంటాను. ఈ స్టోరీకి దక్షిణ అనే టైటిల్ సూట్ అని చెప్పి ఇది పెట్టాను అనమాట. అంటే చేసిన 2 సినిమాలు చార్మి కౌరితోనే చేశారు. అవును. ఆవిడ యాక్టింగ్ మానేసింది కాబట్టి దన్సిక గారి దగ్గరికి వెళ్ళారా ఏంటి? లేదండి. అంటే ఒకవేళ చార్మి యాక్టింగ్ చేస్తున్నా కానీ ఈ క్యారెక్టర్కి ఈ అమ్మాయి కరెక్ట్, దన్సికనే కరెక్ట్. ఓకే. ఇంకోటి, మీరు 1-2 సినిమాల్లో యాక్టింగ్ కూడా చేశారు. ఈ సినిమాలో కూడా ఏమన్నా చేశారు? యాక్టింగ్ చేయలేదు నేను. రామ్ దాంట్లో హలో గురు ప్రేమ కోసమే దాంట్లో ఏదో చేశారు కదా? లేదండి. లేదా? అంటే మీ చూస్తే ప్రొఫైల్ చూస్తే ఉంది అందుకు. లేదు. ఓకే. నేను ఒక చిన్న షార్ట్లో ఉంటాను ఈ మూవీలో, ఒక చిన్న షార్ట్లో ఉంటాను అంతేగాని మంగళలో ఒక చిన్న, అంటే ఒక స్వామీజీ ఒకటి చిన్నది అంతే. నేను రామ్ సినిమాలో ఏం చేయలేదండి. సార్ ఇప్పుడే చెప్తున్నారు సెంటిమెంట్ లేదు మీకు అని, కానీ మీ టైటిల్స్ మంత్ర, మంగళ, దక్షిణ చూస్తే వెర్టికల్గా ఉన్నాయి. అన్ని సినిమా టైటిల్స్ హారిజెంటల్గా వెళ్తుంటాయి. అవును. సో దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ వెర్టికల్గా టైటిల్స్ పెట్టడానికి కారణం? కరెక్ట్ అండి. ఇప్పుడు దక్షిణ టైటిల్ మీద ఓషో తులసిరామ్ అని ఉంది. నెక్స్ట్ నేను ఇంకా వేరే ఫిల్మే చేసినప్పుడు ఒక టైటిల్ వేసి ఆ పైన పేరు లేకపోయినా కానీ ఇది తులసిరామ్ సినిమా అని ఆడియన్స్ గుర్తుపట్టాలని అది ఒకటి కోరుకుంటున్నాను నేను. అందుకని వర్టికల్ చేస్తా టైటిల్స్. దన్సిక గారు అంతేలే, మీరు ఫస్ట్ ఆవిడని అడుగుతారు. నువ్వు మొన్న కూడా ఆవిడని అడిగావు ఫస్ట్. స్టార్టింగ్ దన్సిక గారు. మైక్ తన దగ్గరే ఉంది కదా, అట్లీస్ట్ స్టార్ట్ ఫ్రమ్ హిమ్ కదా. నెక్స్ట్ ఓకే చెప్పండి. అంటే ఇప్పుడు ఇంత వైలెన్స్ స్టోరీ మీ దగ్గరికి వచ్చేటప్పుడు స్పెషల్గా అంటే మీ రియాక్షన్ ఏంటి మేడం? ఎందుకంటే మీరు ఒక ఏంజిల్లో ఉంటారు కదా, అందుకని మీకు కదా అంటే ఒక ఏంజిల్లో ఉంటారు. ఇంత వైలెన్స్ స్టోరీ మీకు వచ్చేటప్పుడు మీ రియాక్షన్ ఏంటి మేడం? ఫస్ట్ ప్రెస్ నుంచే వచ్చారా మీరు? నాకు డౌట్ వస్తుంది. అంటే మీరు చూడడానికి అలా కనబడేటప్పుడు ఆ టైప్ ఆఫ్ వేరియేషన్ ఉంటుంది కదా మనం, అలా ఎలా మీరు ఎక్స్పెక్ట్ చేసి? ఒకసారి మీరే అడిగారు కదా, బాగున్నారా అండి? బాగున్నాను. మీరు చాలా బాగున్నారండి అని చెప్పారు కదా ఒకసారి. మీరే కదా? ఆల్రైట్, ఐ రిమెంబర్ యూ. చెప్పండి. అదే మేడం, అదే మీ రియాక్షన్ ఏంటి మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్? అండ్ ఈ స్టోరీ మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఇంత వైలెంట్ స్టోరీ కదా, అంటే మీకు అవుతుందా, మీరు యాప్ట్ అవుతారని అనుకున్నారా? ఎలా అసలు ఓకే చేశారు? మేము వైలెంట్ ఎక్కువ ఉంది అవి అని మా మైండ్కి రాలా అండి. ఫస్ట్ టైం ఈ సినిమా తను నరేషన్ చేసి ఫినిష్ చేసినప్పుడు నాకు ఫస్ట్ విషయం చెప్పినది, సార్ చాలా వర్క్ ఉన్నాయి దీంట్లో చెప్పాను. ఇంకొకటి, అర్జున్ రెడ్డి లాగా ఒక ఫ్లేవర్ కనిపిస్తుంది అని చెప్పాను నా క్యారెక్టర్, ఈ సెకండ్ ట్రాన్సిషన్ క్యారెక్టర్లో.
అండ్ థర్డ్ మందు తాగడం, సిగరెట్, ఇవన్నీ చాలా ఉన్నాయి. అది ఓకే, అది సెట్కి వచ్చినప్పుడు ఎలా అని చూద్దామని ఇదే చెప్పాను. ఈ 3 words చెప్పాను యాక్చువల్లీ. బట్ ఈ కథ, ఈ దక్షిణ ఏ హీరోయిన్ అయినా చేస్తారండి. ఎందుకంటే ఇలాంటివి డైరెక్టర్తో వర్క్ చేయడం ఇట్ ఈస్ ఒక అవకాశం. ఇది ఒక ఆర్టిస్ట్కి ఇలాంటివి డైరెక్టర్స్ ఉంటే మనం నేనున్నాను, నేనులాగా స్క్రీన్లో కనిపించను. ఖచ్చితంగా ఆ క్యారెక్టర్లో ఎక్స్ట్రాక్ట్ చేయడం వేరే యాంగిల్లో కూడా ఉంటుంది, ఒక రియాక్షన్స్లో అన్నిటికైనా. అలాగే నాకు కూడా అనిపించింది. సో ఐ థాట్ టు మై సెల్ఫ్, మంగళ క్లైమాక్స్ సాంగ్ నాకు చూపించారు. ఆ చూసిన వెంటనే తెలిసిపోయింది తన ఏ స్కేల్లో తీస్తారో అని నాకు తెలిసిపోయింది. సో వెంటనే సైన్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ. తులసిరామ్ గారు. హలో సార్. హాయ్ సార్, ఇప్పుడున్న జనరేషన్లో సైకోస్ చాలా ఎక్కువగా పెరుగుతున్నారు అనమాట. అది సైకోస్గా మారడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే మీ వే ఆఫ్ మైండ్లో ఏం చెప్తారు సార్? అది మనం ఎట్లా చెప్తామండి, ఇప్పుడు అతను ఎందుకు అలా తయారో మనకు తెలియదు. అంటే అతను పెరిగిన వాతావరణం కావచ్చు, అతనికి ఎదురైన సిచ్యువేషన్స్ కావచ్చు, రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కదనం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు, అట్లా అవుతారు. కానీ అంటే పర్టికులర్గా ఇందువల్ల అవుతున్నట్టు మనం చెప్పలేము అది. ఓకే సార్, ఇప్పుడు తులసిరామ్ నుంచి ఓషో తులసిరామ్గా మారారు, అది దానికి స్పెషల్ రీజన్ ఏంటి సార్? నేను ఓషో ఫాలో అయ్యానండి. అతని ఫిలాసఫీ బాగా నచ్చింది నాకు. నచ్చిన తర్వాత మనకి తెలుగులో అతని బుక్స్ తక్కువ, చాలామంది ఆడియన్స్ తెలియదు అప్పుడు. అయితే ఇప్పుడు కాబట్టి మీడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు బాగా తెలుస్తుంది. ఆ టైంలో తెలిసేది కాదు. నా సినిమా టైటిల్ కార్డ్స్ ఇస్తున్నప్పుడు మాత్రం ఆ సినిమాకి ఓషోని ట్యాగ్ చేసుకుంటే ఎక్కువ మందికి ఓషోని ఎవరు అని సెర్చ్ చేస్తారని చెప్పి అట్లా కూడా తెలుస్తుందని చెప్పి స్క్రీన్ నేమ్ ఓషో తులసిరామ్ అని పెట్టుకున్నాను. ఓషో నుంచి మీరు స్పెషల్గా నేర్చుకునే ఒక్క పాయింట్ అంటే ఏం చెప్తారు? ఒక్క పాయింట్ అంటే ఓషో అంటే పెద్ద ఓషన్ అతను. ఒక పాయింట్లో అతని గురించి చెప్పలేము మనం. నేను నేర్చుకున్నది ఏముందంటే, జీవితం ఇప్పుడు ఒక ప్రవాహం, ఇది ఒక నదిలా పారుతూ ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. వాటర్ ఫాల్స్ డౌన్ అవుతుంది, మళ్ళీ పారుస్తూ ఉంటుంది, మళ్ళీ ఇటు బావులు వంకలు తిరుగుతూ పోయి సముద్రంలో కలుస్తుంది. లైఫ్ అంతే. సాయి దక్ష్ గారు. సో దిస్ ఈజ్ యాంకర్ రాజేష్ ఫ్రమ్ హిట్ టీవీ. అండ్ ట్రైలర్ చాలా బాగుంది. అంటే బేసిక్గా ఇలాంటివి 1 man షో అంటారు, బట్ 1 woman షోలా అనిపించింది నాకు చూస్తున్నంతసేపు. అండ్ డైరెక్టర్ గారు కూడా అదే చెప్పారు లాస్ట్ టైం మనకి. సో సూపర్, చాలా 1 woman షో అలానే అనిపించింది. అండ్ అంటే చాలా బాగుంది. ఒక సినిమాకి ఏం కావాలో అవన్నీ చూపించారు. అండ్ కొంతమంది అంటే ట్రైలర్లో చాలా తక్కువ చూపించారు, పిక్చర్ అభి బాకీ అన్నట్టు. బట్ అంటే మీ కెరియర్లో చూసుకుంటే బిఫోర్ మూవీ కూడా కొంచెం ఇలాంటి చేశారనమాట, ఈ ఫైట్ సీక్వెన్స్ ఇలా. సో అలాంటివేనా, లేకపోతే ఏమైనా లవ్ స్టోరీస్ ఇలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుండి? నేను చేస్తూనే ఉన్నాము సార్. తెలుగులో తెలుగులోనా? షికారు చూడలేదా మీరు? కబాలి చూసారా? ఓకే, ఆల్ రైట్. నేను చేస్తానండి, ఖచ్చితంగా చేస్తాను. అలాంటివి ఫిలిం వస్తే దానికి కూడా మారిపోతాను. ఈ సినిమాలో ఉన్న లాగా నేను ఇప్పుడు లేవు కదా, అలాగే. థ్యాంక్ యూ. దక్షిణ గారు చెప్పండి. ఆ ట్రైలర్ చాలా ఇంటెన్స్గా ఉందండి. సో మీరు కూడా చాలా మూవీస్ చూసుంటారు, అంటే క్రైమ్ థ్రిల్లర్ బేస్డ్ చూసుంటారు. సో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్రైమ్ థ్రిల్లర్ చేసినప్పుడు ఏదైనా కొత్త పాయింట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈ మూవీలో నేను అలా చేయొచ్చు అని కొత్తగా చేసినప్పుడు? మీరు ఆల్రెడీ క్రైమ్ థ్రిల్లర్ చూసుంటారు మీ పాస్ట్ మూవీస్లో కానీ, యాక్టర్స్ని కానీ, మీ ఫేవరెట్ మూవీస్ ఉంటాయి క్రైమ్ థ్రిల్లర్స్ అనేవి. ఈ మూవీలో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేసినప్పుడు కొత్తగా పాయింట్స్ని, ఈ పాయింట్ నేను టచ్ చేయలేదు, ఇటు బాగుంది కదా అనిపించింది ఏదైనా పాయింట్? తను ఎక్కడ రెఫరెన్సే ఉండదు సార్. యాక్చువల్గా తను ఇంతవరకు నా దగ్గర ఏదైనా ఒక రెఫరెన్స్ పెట్టుకుని ఇలాంటి చేయాలా, అలా చేయాలా, ఇది నేను చేస్తున్నాను ఇంతవరకు చెప్పలేదు. సో ప్రతి షాట్, ప్రతి సీను తన మైండ్ నుంచి వచ్చినది. అఫ్కోర్స్ సొసైటీ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతారో అవన్నీ ఉన్నాయి, బట్ తన రెఫరెన్స్ ఎక్కడ తీయలేదు, అదే కొత్తది. మంగళ మంత్ర మీకు ఎలా అనిపించిందో
ఒక కొత్తదిగా అనిపించింది కదా సినిమా, ఆ మొత్తం సినిమాని. డెఫినెట్గా దక్షిణ కూడా అలాగే మీకు అనిపిస్తుంది. థ్రిల్లర్ ఇది విద్యాసంగాన థ్రిల్లర్గా ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ రోల్కి మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు? దీంట్లో 2 వేరియంట్స్ కనబడుతున్నాయి. ఒకటి ఫుల్ లెంత్ పోలీస్ ఆఫీస్ కనబడుతుంటే, ఇంకోళ్ళేమో కొంచెం వేరేగా కనబడుతుంది. ఆ లుక్ గురించి కాస్త ఎక్కడ కాల్చడం కానీ అట్లా, అంటే డఫ్ అనిపించిందా లేకపోతే క్యారెక్టర్ కోసం చేయాల్సి వచ్చిందా? ఐ థింక్ నా లైఫే ఒక ఎగ్జాంపుల్ సార్. యాక్చువల్గా నా లైఫ్ స్టార్ట్ చేసి ఇంతవరకు యునో దెర్ ఆర్ లాట్ ఆఫ్ హార్డ్షిప్స్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లైఫ్ ఇస్తుంది. నాకు మాత్రం కాదు, అందరికీ. నాకు కొద్దిగా అలా కొద్దిగా ఎక్కువ. సో అది నేను క్యారెక్టర్ చేసినప్పుడు కూడా అది బయటకు వస్తుంది. నా కోపం, నా శోకం, అవన్నీ కనిపిస్తుంది. నేను ప్రతి షాట్లో, ప్రతి సీన్లో దక్షిణాలో ఉన్నది నా లోపల ఉన్న ఎమోషనే. అదే చెప్పారు ఒకసారి, దక్షిణ అన్నది, దంశిక అన్నది ఎమోషన్. ఏదో మామూలుగా చెప్పారు నేను అనుకున్నాను, కానీ నేను ప్రతి షాట్ చేసినప్పుడు అలాగే ఫీల్ అయ్యి చేశాను. సో మీరు ఏ క్వశ్చన్ అడిగారు, నేను ఎమోషనల్గా వెళ్ళాను. చెప్పండి. అదే అంటే ఇప్పుడు 2 వేరియేషన్స్ కనిపించినాయి కదా, ఒకటి పోలీస్ ఆఫీసర్గా చేశారు, రెండోదేమో అలా లుక్ మారింది. అదే అండి, అదే. సో నా ఎమోషనల్ పెట్టుకుని చేస్తే ఎలా అని చేసి ఇలా చేశాను, అదే అంతే. డైరెక్టర్ గారు, సో సైకో థ్రిల్లర్స్లో కూడా చాలా వేరియంట్స్ కొంచెం చూపిస్తారు. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క వేలో ప్యాటర్న్ ఉంటుంది. సో ఏ సైకో అయినా సరే ఒక నిజ జీవితంలో చూసుకునే వస్తారు. అంటే ఒక పలానా ఒక పేపర్లో సీన్ చూశాను, ఒక టీవీలో సీన్ చూశాను అని వస్తారు. సో మీది కొత్తగా ట్రై చేస్తారా? గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ఉంటుందా? మీరు అంతా ఊహాజీతం, ఇమాజినేషన్ అయినా? ఫిక్షనేనండి, ఫిక్షన్. ఎక్కడ ఇన్స్పైర్ అయింది కాదు. ఇలా ఉంటే క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఇలా ఒక అబ్బాయి ఇలా చేస్తుంటాడు అనేది ఫిక్షన్. ఇది ఆయన ఐడియా ఉంటుంది కదా సార్, ఈ ఐడియా ఎక్కడి నుంచి నాకు వచ్చిందని చెప్పడానికి? లేదు. అంటే సైకో అంటే అమ్మాయిని చంపుతుంటాడు, కాకపోతే దీంట్లో రేపులే చేయడు. అలాంటి క్యారెక్టర్ కాదు. ఆడు చిన్నప్పటి నుంచి ఇందాక చెప్పే కదా ఒక ఆన్సర్, వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, చుట్టుపక్కల మనుషుల వల్ల కొందరు తయారవుతుంటారు. అలాంటి క్యారెక్టర్ ఈ సైకో కూడా. ఓకే సార్. Hi Danshika, this is Kausalya. Hi Kausalya. Hi Director Garu. I have question to both of you. This genre, psycho killer or woman-related killers genre is already done and explored so much. We have seen so many, in this year only we have seen many movies in Telugu and other languages also. So what's the new points you are showing and how confident are you about showing all those, like explore new things? అంటే నేను చెప్తా అంటే మీరు చెప్తా అంటే చెప్పండి. బెటర్ వర్షన్గా ఉంటుంది. It's a question to both of you, so ఇద్దరికి ఇది. అంటే ఇందులో స్పెషల్ అంటే అండి, మామూలుగా సైకో థ్రిల్లర్స్ అంటే ఒక ప్రతి మూవీలో ఉండేది ఇన్వెస్టిగేషన్ ఎక్కువ ఉంటుంది. నేను ఆ పార్ట్ నీకు టచ్ చేయలేదు ఈ మూవీలో. ఈ మూవీ ఓన్లీ దక్షిణ ఏంటి, దక్షిణ ఎమోషన్ ఏంటి, ఆ థియేటర్లో మిమ్మల్ని కూర్చోబెట్టేది దక్షిణ ఎమోషనే. ఆ ప్యాటర్న్ ఎక్కువ టచ్ చేయలేదండి. అది మాత్రం కొత్తగా అనిపిస్తుంది మీకు. రెగ్యులర్ స్టైల్లో వెళ్ళలేదు. ఇప్పుడు దర్శక గారు చెప్తాను. What did you find special in this? I think as I said before, he doesn't have any reference for his films. No, I got that. You answered that before. Yeah, what I'm saying is that itself is a new thing. Yeah. You know, his vision, I don't know, I think there are very few people have got that gift. I think he has that gift. ఇలాంటివి సినిమా జనాలు చూడడానికి డెఫినెట్గా కొత్తదిగా అనిపిస్తుంది. ఇట్ ఈస్ బికాజ్ he doesn't have any reference and he just follow his heart and mind. And I think నేను దక్షిణ చూసినప్పుడు కూడా అలాగే అనిపించింది. And whatever we have seen so many years of thrillers, అవి అన్నీ చూస్తూనే ఉన్నాము. డైరెక్టర్స్ చెప్పినప్పుడు ఒక 7 స్వరమే, ఆ 7 స్వరం నుంచి ఒక్కొక్క యాంగిల్లో తీస్తారు అంతే.
సో మళ్ళీ మళ్ళీ మనం ఏదైనా ఒక పాయింట్ టచ్ చేస్తుందే ఉంది. డెఫినెట్గా అలాంటివి విషయం కూడా ఉంటుంది. యునో దెర్ విల్ బీ సమ్ యునో repeated situations also. Yeah. You are satisfied with your character and the scope that's given to you in this I movie? never get satisfied. And అలాంటివి నా సెల్ఫిష్ బ్రాట్ చాలా సెల్ఫిష్ దాంట్లో. ఐ జనరలీ డోంట్ గెట్ సాటిస్ఫైడ్ అండి. ఇంతవరకు ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు కూడా అరే ఇది ఇంకా ఏదైనా చేయాలి కదా అని అనిపించింది. సో ఐఎమ్ న్యాచురలీ లైక్ దాట్. యూజువలీ చాలా టార్చర్ చేశాను నేను. తను యాక్చువల్గా ఒక రకంగా వెళ్తారు, ఆ రకంకే నేను కొత్త రకంగా ఉన్నాను తనకి. యాక్చువల్ సైకో నేనే. Usually girls don't go for bald or this, shortcut. But when we saw you in Kabali, I was shocked to see that you were just enchanting that in Kabali. Kabali? Yeah, I'm sorry. So usually girls don't prefer that kind of roles. And you do that with so much grace and again emotions and strength. You bring the man and woman in your roles. How do you do that? I think have you heard about masculinity, femininity? Yeah. మీరు ఇప్పుడు సొసైటీలో ఉన్న ఎవరైనా ఒక అబ్బాయి చూస్తే ఆ అబ్బాయిలో అమ్మాయి కనిపిస్తారు. ఓకే, దేర్ ఆర్ బోత్. ఎలా శివుడు పార్వతి ఒక్కరులాగా ఉన్నారు, అలా కాన్సెప్టే అందరికీ అది ఉంది. సో ఒక్కొక్క సిచ్యువేషన్ అండి, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక్కొక్క సిచ్యువేషన్లో అబ్బాయి క్యారింగ్గా ఉండడం, అమ్మాయి ఒక కరేజియస్గా వెళ్ళడం, ఆ క్వాలిటీస్ వస్తుంది. అది సిచ్యువేషన్ ఎలా ఉందని. నాకు కూడా అలాగే ఇలాంటివి సిచ్యువేషన్లో తను అబ్బాయిలాగా ఉండాలి, అమ్మాయిలాగా ఉండాలి. షీస్ స్ట్రెంగ్త్ యాజ్ ఈక్వలీ ఎమోషనల్. నెక్స్ట్ రైటర్ వెల్లిగొండ శ్రీనివాస్ గారు. థ్యాంక్స్ అడిగిన సార్, మీరు ఇంతకుముందు రాసిన సినిమాలన్నీ యాక్షన్ లేదంటే డ్రామా, ఫ్యామిలీ డ్రామా సినిమాలు, మీరు డైరెక్షన్ చేసిన సినిమాలు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాలు. ఈ సినిమాకి వచ్చేటప్పటికి సైకో థ్రిల్లర్ సినిమా కదా, దీనికి రైటింగ్ రాసేటప్పుడు డైలాగ్స్ రాసేటప్పుడు ఎలాంటి తీసుకున్నారు, లేదంటే మీరు రెగ్యులర్గా రాసారా? నేను ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఇవన్నీ రీసెర్చ్ చేసి గూగుల్లో ఇవన్నీ పెట్టుకొని వచ్చా. అంటే ఒక మర్డర్ అయిందంటే ఎక్కువ ఈ వర్డ్స్ అన్నీ వాడతారు కదా అని. వచ్చిన తర్వాత మనోడు ఫస్ట్ అవి రాయగానే ఇవన్నీ వద్దు డార్లింగ్ మనకు పక్క పెట్టి, ఇవి చూసి చూసి చిరాకు వచ్చింది డార్లింగ్, ఇవి వద్దు అసలు మనకి న్యాచురల్గా ఉండాలి వదిలే అని చెప్పి. ఇది ఏంటంటే నేను ఇందులో డైలాగులు ఏమున్నాయండి రాయడానికి. థ్రిల్లర్ అంటే నేను మీకు తెలుసు కదా, నేను జస్ట్ హెల్ప్ చేసా తనకి. తను నాకు అటు డైరెక్షన్ జరుగుతుంది, మనోడిది ఇక్కడ సిట్టింగ్ జరుగుతున్నాయి. మనోళ్ళు ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వడంతో హ్యాపీగా వచ్చి ఒక 4 రోజులు వాళ్ళతో పాటు స్పెండ్ చేసి తనకేం కావాలో అవి నేను రాయడం జరిగింది. పెద్దగా మనం హార్డ్ వర్క్ చేశాను అసలు అవన్నీ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బన్నీ సినిమా. థ్యాంక్ యూ. సార్ అశోక్ గారు నమస్తే. కంగ్రాచులేషన్స్, మీ సినిమా హిట్ అవ్వాలని ఆ మీడియా తరఫున కోరుకుంటూ. థ్యాంక్ యూ. సో ఇవాళ సినిమాలు తీయటం అనేది ఒక టఫ్ జాబ్. సొమ్ము పెట్టి అవి తెచ్చుకోవడం అనేది, కమాండింగ్ చేయటం అనేది ఒక ఎత్తు. సినిమా రిలీజ్ టైంలో కానీ షూటింగ్ టైంలో కానీ. సో ఏ కాన్ఫిడెన్స్ తీసుకొని ఈ సబ్జెక్ట్ మీరు ఓకే చేశారు? జస్ట్ బికాస్ ఆఫ్ డైరెక్టర్, అంతే. కాన్ఫిడెన్స్ ఆయన పైనే. అంటే వాళ్ళు వస్తున్న వ్యాపార ధోరణిలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు ప్రొడ్యూసర్. నాకేం వస్తాయి, రూపాయికి రూపాయి 10 పైసలు వస్తుందా, రూపాయికి 2 రూపాయలు వస్తాయా అనే ఆలోచన ధోరణ ఇవాళ నడుస్తుంది. సో ఈ ధోరణిలో మీరు ఏ కాన్ఫిడెన్స్, అంటే పెట్టిన పెట్టుబడి రిటర్న్స్ ఎలా వస్తాయని కాన్ఫిడెన్స్ ఉంది సబ్జెక్ట్ మీద? ఇలా వస్తాయి అలా వస్తాయి అవన్నీ క్యాల్కులేషన్లో వెళ్ళలేదండి. ఈ కథ ఏం కావాలో అది తీసుకుంది, అది అంతే. ఆ క్యాల్కులేషన్స్ అనేది అసలు ఏం లేదు. నేను అలా వెళ్ళిపోయాను అంతే ఫ్లోలో. బడ్జెట్ ఇంత అని కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఫిక్స్ అయ్యాము, బట్ అది
చాలా అలా వెళ్తూ ఉంది. బట్ రిటర్న్స్ ఎలా అది ఇంకా అసలు థాట్ లేదండి, జస్ట్ బికాస్ ఆఫ్ డైరెక్టర్ అంతే, ప్లస్ కథ. ఓకే, థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు, దీంట్లో ఇందా మీరు చెప్పారు డైలాగులు ఏముండో న్యాచురల్గా ఉంటాయి అంతే అండి. పంచింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయి ఇటువంటి సినిమాల్లో. పంచింగ్ డైలాగ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇటువంటి సినిమాల్లో. ఏముంటాయి, ఏ సరదా తరహాగా ఉంటాయి క్యాచింగ్? అంటే ఇది పంచింగ్ ఎంటర్టైన్మెంట్ ఇది కాదండి. ఇది జనరల్గా ఒక మర్డరు, ఒక సైకో వెంటాడే ఒక మేకింగ్ ఫిలిం ఇది. పర్టికులర్గా మేకింగ్ ఇది చూశారు కదా, షార్ట్స్ అవి మీరు చూసారంటారు కదా. అంటే ఈ డైలాగ్ రాద్దాం, కామెడీ ట్రాక్లు అట్లా సపరేట్గా ట్రాక్లు పెట్టి అట్లాంటిది ఈ సినిమాలో లేదు అసలు. ఎక్కువ మేకింగ్ మీద వెళ్ళే ఫిలిం ఇది. మనం 2 గంటలు మనం చూస్తుంటే అలా కళ్ళను కట్టిపడేసేటట్టుగా మన ట్రైలర్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. ఇందాక ఆయన ఆయన చెప్పారు కదా, దీనికి 10 ఇంతలు ఫిలిం ఉంటుందని. నేను చూడలేదు ఇంకా. 100% అది ఉంటుందని 100% నమ్ముతున్నాను. మేడం గారు, సినిమా ఒప్పుకునేటప్పుడు ఈ సినిమా ద్వారా నాకు ఇంకో 10 సినిమాలు వస్తాయని ఒక ఆలోచన ధోరణిలో ఉంటుంటారు ఆర్టిస్టులు కానీ హీరోయిన్స్ కానీ ఎవరైనా సరే. సో ఈ సినిమా ఒప్పుకునేటప్పుడు ఏ ఆలోచన వచ్చింది మీకు? ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అవ్వాలి సార్, ఎందుకంటే అంత డబ్బు పెడుతున్నారు దీంట్లో. ఒక్కొక్క ఫిలిం మీరే చెప్పారు, ఒక్కొక్క ఫిలిం తీయడం అంత కష్టం, అది తీసి రిలీజ్ చేయడం ఇంకా కష్టం. డెఫినెట్గా ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది. అలాంటివి అందుకే నేను ఒక్కొక్క ఫిలిం చేసినప్పుడు, ఒక్కొక్క ఫిలిం చూస్ చేసినప్పుడు అసాల్ట్గా ఏదో అని చేయాలి, ఒక 10 ఫిల్మ్స్ సైన్ చేయాలి అనేది కాదు. సో ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది. ఈ ఫిలిం చేసినప్పుడు నాకు ఇంకా ఒక 10 ఫిల్మ్స్ కమిట్ అవుతాను అని పెట్టుకొని నేను చేయాల, నిజంగా చేయాల. ఈ ఫిలింకి ఎంత జస్టిస్ ఇవ్వాలి, దీంట్లో ఎలా అచీవ్ చేయాలి ఇలాంటివి క్యారెక్టర్ చేసి అనేది మాత్రం నేను చూస్తాను. మిగతావన్నీ జనాలు చూసుకుంటారు. మంచి పని చేసి మంచి ఫిలిం ఇస్తే అది చూడడానికి జనాలు ఉన్నారు నమ్మకం ఉంది, ఆ నమ్మకం. ఓకే, ఈ రోల్ చేయడానికి ప్రిపరేషన్ ఇంకో వేరే యాక్టివిటీస్ పెట్టుకోకుండా దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ టఫ్గా అనిపించిన సీన్స్ ఏమనిపించినాయి సినిమాలో? నేను ఏదో నా గురించి పొగుడుతున్నాను మీరు అనుకోకండి. నేను ఏదైనా హార్డ్ వర్క్ చేసిన పని వస్తే మంచిగా నేను పని చేస్తున్నాను అని మైండ్ సెట్ వస్తుంది. మంచిగా హార్డ్షిప్ చేసి ఈ టుడే మేము మంచిగా హార్డ్ వర్క్ చేసామని నాకు నిద్ర వస్తుంది మంచిగా రైట్ వెళ్ళినప్పుడు. సో అలాగే అండి నాకు అనిపించింది. ఒక్కొక్క డే దక్షిణ ఫినిష్ చేసి వెళ్ళినప్పుడు టుడే మంచిగా పని చేసాము అనేది నా మైండ్కి వస్తుంది అంతే. ఓకే, మీ మాటలో సినిమా సక్సెస్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సార్, సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్తో ఇవాళ కోట్లు సంపాదించాలి, దీని ద్వారా ఏదో చేసుకోవాలనే ఆశతో ఉంటారు డైరెక్టర్లు. ఆల్మోస్ట్ అదే నడుస్తుంది మార్కెట్లో. సో ఒక ప్రయోగాత్మక ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తీసుకొని ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకొని ప్రొడ్యూసర్ సాటిస్ఫాక్షన్ ఎలా చేయగలిగారు? కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి సినిమాలో? ప్రొడ్యూసర్ నాకు ఫస్ట్ నుంచి ఫ్రెండేనండి. అతను మా ఇద్దరు థాట్ ప్రాసెస్ ఒకేలాగా ఉంటుంది. అందుకే మా ఇద్దరు కాంబినేషన్ బాగా సింక్ అయింది. అతను ఏం అడిగినా నేను ఇది కావాలి సినిమా కంటే అని చేసేవాడు. ఎందుకంటే నేను ఎలా చేస్తానో ఏం చేస్తానో తెలుసు కాబట్టి అది నో ప్రాబ్లం. ప్లస్ దీంట్లో కమర్షియల్గా అంటే అండి, ప్రతి ఫిల్మ్ కమర్షియలేనండి. అది ఏదైనా ప్రయోగాత్మకం అని చెప్పని ఫిల్మ్ నేను. ఇప్పుడు సైకో థ్రిల్లర్ అంటేనే కమర్షియల్ మూవీ కదా. ఆ యాంగిల్లో చూస్తే కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే కాదు, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి మూవీలో. అవే కమర్షియల్గా వర్కౌట్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఓకే, మీ డైరెక్టర్ గారు బాలాజీ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు మీ ఆత్రత, మీ ఆవేదన, మీ సంతోషం చూశాను, బాగుంది. అది ఒక టెక్నీషియన్కి ఉండవలసిన ప్రధానమైన లక్షణం అని నేను నమ్ముతున్నాను. సో ఈ సినిమాకి అసలు డే అండ్ నైట్ కష్టపడిన ఎన్ని రోజులు, ఏ ట్యూన్స్ ఎక్కువగా చూపించారు మ్యూజిక్లో, ట్రాక్లో? సార్
ఇంత ఎమోషనల్ అండి. ఫుల్ ఆయన డైరెక్టర్ గారు చెప్పిన ప్రకారంగా ఆయన ఏం కోరుకున్నారో, ఆ సినిమా ఏం డిమాండ్ చేసిందో దానికి నేను ఏం చేయాలన్నది క్రియేటివ్ పర్పస్లో ఆలోచించి డైరెక్టర్ గారు ఏం చెప్పారన్నది ప్రొడ్యూసర్ గారు అందరూ ఎట్లా వెళ్తే బాగుంటుందా అని ఆలోచన ఇస్తే, ఆలోచన మేరకు ఆ సీన్ ఏం డిమాండ్ చేస్తుందో దానికి నేను ఇవ్వటం జరిగింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఇన్స్ట్రుమెంట్స్ పరంగా ఇది మ్యూజిక్ ఎన్ని కంపోజ్ చేస్తుంటారు? కీబోర్డ్ అండి. కీబోర్డ్ మెయిన్. ఓకే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. మేడం ధనిష్క మేడం. హాయ్ మ్యామ్, దిస్ ఇస్ సాగర్ ఫ్రమ్ సిరి మీడియా. అదే అక్కడ నుంచి ఇక్కడ వచ్చారు, చెప్పండి. మీకోసం చూసాను. మేడం, మీరు మీ యాక్టింగ్ చూస్తుంటే తెలుగులో ఏంజెలినా జోలీలా కనబడుతున్నారు. నెక్స్ట్ పాన్ ఇండియా ఫిలిం ఎప్పుడు వస్తుందండి? యాక్చువల్గా వస్తుంది. నేను ఒక వెబ్ సిరీస్ ZEE5లో ఐందా మేదం అని ఒక వెబ్ సిరీస్ చేశాము, ఫినిష్ అయింది. మేబీ అక్టోబర్లో రిలీజ్ అవుతుంది. అది ఖచ్చితంగా తమిళ్, తెలుగు, హిందీ, పాన్ ఇండియాలో వస్తుంది అండి డెఫినెట్గా. అండ్ అది తర్వాత యోగిడా అని ఒక యాక్షన్ ఫిల్మ్ వస్తుంది. సో అది ఒక కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్, మీరు ఎదురు చూసిన అన్ని దాంట్లో ఉంది. అది కూడా పాన్ ఇండియా ఫిల్మ్గా వస్తుంది ఖచ్చితంగా. మేడం, డైరెక్టర్ సార్, మీరు ఓషో ఫాలోవర్ అని చెప్పారు. రీసెంట్గా ఒక ఫ్యామిలీ ఓషో గారిని ఎక్కువ ఫాలో అయిపోయి డివోషనల్గా డీప్గా వెళ్ళిపోయి సొంత డాటర్స్ని మర్డర్ చేయడం జరిగింది. అంటే ఓషో ఫాలోవర్స్ మరి ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారు? నేను వినలేదండి ఈ విషయం. ఇది రీసెంట్గా న్యూస్లో వచ్చిందండి. ఓషో ఫాలోయర్స్ అయిన వాళ్ళు, ఓషో ఫాలోయర్స్ కాదు. ఓషో ఫాలోయర్స్ అలా చేయరు. ఓషో ఫాలోయర్స్ కాదండి వాళ్ళు. కాదు. ఓవర్. ఓకే, థ్యాంక్ యూ.